హలో ఫ్రెండ్స్, ఈరోజు షార్ట్ వీడియోలో పెట్టాను చెప్పాను కదండి. ఫామ్కి వెళ్తున్నాను మొక్కలు నాటడానికని. ఇది ఫామ్ వీడియో అండి. ఈరోజు ఇంకా ఫామ్కి రీచ్ అయ్యాము. ఇంకా మొక్కలు టెర్రస్ పైన తీసానని చెప్పాను కదా, అవి తీసుకొని వచ్చానండి. మా తమ్ముడు కూతురండి. ఇంకా ఫామ్కి ఎంటర్ అయ్యాము. చూసారా, ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. 2 months అయినా కానీ. ఇది మా అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు. ఇంకా ఇటు చూస్తే ఇంకా మొత్తం ఫామ్ అండి. ఇది సొరపాదు పెరిగిందని నెట్ కట్టాం కదండి. అప్పుడు ఒక సైడ్ తీసేస్తే కోడి పిల్లలన్నీ లోపలికి వెళ్ళి పసుపు కొమ్ములన్నీ తినేస్తున్నాయండి. అందుకని నిన్న మా వారు మా తమ్ముడు వచ్చి మొత్తము నెట్ కట్టారండి. చూడండి, పసుపు కొమ్ములు బాగా మొలకలు వచ్చాయి. అన్నీ తినేస్తున్నాయి కోళ్ళు. ఈ కోళ్ళు కూడా ఈ పక్కనే, ఈ కోళ్ళు షెడ్ పక్కనే ఉంటుందండి. చూడండి, ఇది ఈ కోళ్ళన్నీ బయట తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతూ అవి తినేస్తున్నాయని అలా నెట్ కట్టించామండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడంతా అప్పుడు మొలకలు వేసాం కదండి. ఇవన్నీ బొబ్బర్లు చూసారా ఎంత పెద్దగా అయినాయో. వేసి ఒక 25 days అవుతుంది. చూడండి, బాగా వచ్చాయి. ఇవన్నీ గోంగూర అండి. ఇక్కడ ఫామ్కి దగ్గరలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందండి. అందుకే చూడండి, ఈ వీడియోలో మీకు ఏరోప్లేన్ సౌండ్లు వస్తూ ఉంటాయి. ఇంక ఇవన్నీ గోంగూర వేసిన నార్లన్నీ చాలా వరకు బాగా వచ్చాయండి. సొరపాదులు కానీ బీరపాదులు కానీ, ఇవేమో ఆల్ టైమ్ మునగండి. లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ నుంచి తెచ్చేసానని చెప్పాను కదా. చూడండి, 4 వేసాను, 4 బతికినాయి, బాగా వచ్చాయండి. ఇవన్నీ బీరపాదు, కాకరపాదు, సొరపాదు. ఇవే జర్మినేషన్ అయితే 100% అండి. చాలా వరకు ఇంట్లో పెంచి తీసిన విత్తనాలే కాబట్టి 100% జర్మినేషన్ అయినాయి. ఇంక ఇక్కడ భగవా దానిమ్మ అని వేసాం కదండి. దానికి 4-5 కాయలు వచ్చిండి పడిపోయినాయి అంట. ఇది కూడా ఓపెన్ అయిపోయి పండిపోయి ఓపెన్ అయిపోయి ఇలా పట్టుకోగానే రాలిపోయిందండి. చూడండి, ఎర్రటి విత్తనాలు, బాగుందండి. టేస్ట్ తిని చూసాము. ఇది నేనండి. చూడండి, తింటున్నాను. తినేటప్పుడు కూడా మా చెల్లి వాళ్ళ బాబు వీడియో తీశారు. చూడండి, మళ్ళీ ఫ్లైట్ వచ్చింది. ఇంకేది మనీలా చెర్రీ అండి. దీనికి బాగా నాటుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఆకులు వస్తున్నాయో. చూడండి, చాలా నాటుకొని మంచిగా వస్తున్నాయండి. ఒక 6 months to 8-9 monthsలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా ఫామ్లో తిరుగుతూ అన్నీ చూపిస్తున్నాను. ఏవేవైతే అన్నీ నాటుకున్నాయండి. 100% సప్తగిరి నర్సరీలో తెచ్చినవి ఒక్కటి కూడా వేస్ట్ అవ్వలేదు. ఆ ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్, 100% జర్మినేషన్ సక్సెస్ఫుల్ అండి. కంపల్సరీ ఎవరన్నా ఇలా ఫామ్కి కావాలనుకుంటే సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించుకోండి, ఎక్కువ క్వాంటిటీ అయితే. ఇదంతా నిమ్మపూత అండి. చాలా నిమ్మపూత కాయలు ఫుల్గా వచ్చున్నాయండి. చూడండి, ఇదంతా చూపిస్తున్నాడు. చూడండి ఎంత పూత వచ్చిందో. కాయ కూడా వచ్చింది, ఒక 2 కాయలు వచ్చున్నాయి. ఇంకా నిమ్మ చెట్టుకి లాస్ట్ టైం కూడా మీకు చెప్పానండి, ఎండు తెగులు వస్తుంది అని చెప్పి. ఎండిన కొమ్మలు కంపల్సరీ తీసేయాలండి. నేను కత్తెర తీసుకొని వెళ్ళలేదు, అందుకే అలా తీసాను. ఎండు తెగులు మళ్ళీ ఎండి పైనుంచి కింద దాకా ఎండిపోయి చెట్టు చచ్చిపోతుంది. చిగుర్లు వచ్చినాయి అని చెప్పమంటే పూత వచ్చిందని చెప్పానండి. వాడి వాయిస్తో తీద్దాం అనుకున్నాను, చెల్లి వాళ్ళ బాబుతో. చూడండి, మొత్తం మంచిగా నాటుకొని చిగుర్లు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇది ఒక మ్యాంగో వెరైటీ అండి. ఇంకా నెక్స్ట్ ఇది సపోటా అండి. సపోటాలో ఒక వెరైటీ. సపోటా కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. చూడండి ఎంత బాగా జర్మినేట్ అయినాయో. వాటర్ యాపిల్ గైస్, ఇది చూడండి చెట్టు ఎలా ఉందో, బాగా పెరిగినాయి. ఇంకా కొంచెంసేపు పెరిగితే కాయలు కూడా కాస్తాయి. చూడండి గైస్, ఎండలో బాగా పెరుగుతాయి, నీళ్ళు వేస్తాం. హనుమాన్ ఫలం గైస్ ఇది. చూడండి దీని కాయ ఎలా ఉంటుందో. చూడండి, గ్రీన్గా చిన్నగా షార్ప్గా ఉంటుంది. చూడండి, మనం చిన్నప్పుడు తింటాం చూడండి, అదే. ఇది కాటన్ నేరేడు అండి. కాటన్ నేరేడు చెట్టు. దీనికి కూడా చూడండి చిగుర్లు ఎలా వచ్చాయో. నేను మా చెల్లి వాళ్ళ బాబు పేరు వరుణ్ అండి. వరుణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు,
కాకపోతే నేరేడు చెట్టు అనబోయి వాడు పనస చెట్టు అన్నాడు. అందుకే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా గైస్? గైస్ ఇది నిమ్మకాయ చెట్టు అనమాట, మన భాషలో. ఇంగ్లీష్లో లెమన్ చెట్టు అంటారు. కాయ చూడండి ఎంత బాగా వస్తుంది. ఇంకా పెద్దగా వస్తాయి గైస్. బాయ్ గైస్. ఇది కూడా నిమ్మ చెట్టే గైస్. పూత వచ్చేసింది చూసారా? చూడండి పూత ఎంత వచ్చింది. స్టార్ట్ పూత చూడండి గైస్. స్టార్ ఫ్రూట్ అంట. నేను ఎంతవరకు తినలేదు కానీ చూడండి ఎంత స్టార్ లెక్క ఉన్నాయి కదా గైస్. స్టార్ ఫ్రూట్ అంటే స్టార్ లెక్క ఉన్నాయి కదా అండి. కట్ చేస్తే స్టార్ లెక్క వస్తాయి అంట. మొక్క గైస్ అంట. చూడండి గైస్ పువ్వు ఎంత బాగుందో. మీరు కూడా పెంచుకోండి గైస్ ఇవన్నీ. గైస్ ఇది గులాబీ పువ్వు అంట గైస్. చూడండి చూడండి గైస్ ఎంత మంచి పువ్వు. మంచిగా పెంచుకోవచ్చు గైస్. మీరు తిని బాగుంటుంది. వరుణ్కి చెట్లు గురించి చెప్పాలని వాడికి చాలా ఇంట్రెస్ట్గా ఉందని వాడితో చెప్పించానండి కొంతవరకు. ఇంకా ఇక్కడ మా నాన్నగారు జాతకం చూస్తున్నాడండి. మా చెల్లి వాళ్ళ పాప ఇద్దరు ఫోర్స్ చేస్తుంటే చూస్తున్నారు. ఇలా గడిచిందండి ఈరోజు మధ్యాహ్నం వరకు. ఇదే సరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏమేం పనులు చేసామనేది మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.